రకరకాలుగా వర్క్స్ వచ్చినాయి. ఇంకా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ రెగ్యులర్ గా కోఆర్డినేషన్ తోటి సార్ మనము చేసి పోతాం. చిన్న మెసేజ్ ఇస్తున్నాను సార్. రోడ్ల ప్రారంభోత్సవం, సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనకు జిల్లా మేజిస్ట్రేట్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారికి, మాజీ జెడ్పీటీసీ దారాసింగ్ గారికి, పిసిసి నుంచి అబ్జర్వర్గా వచ్చినటువంటి జ్ఞాన సుందర్ గారికి, మల్లప్ప గారికి, ఏఎంసీ చైర్మన్ అంజన్న గారికి, నరసింహులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి గొట్లపల్లి మా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, అధికారులకు అందరూ కూడా ఎంపీటీఓ గారు కానివ్వండి, రెవెన్యూ వారికి కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఈ కార్యక్రమంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి అధికారి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజుకు దాదాపు ఒక సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి గుట్టపల్లి గ్రామానికి రాలా. మనము సంవత్సర కాలం మాకు అధికారం ఇచ్చి సంవత్సర కాలం అవుతా ఉన్నది. ఆ సంవత్సర కాలంలో మీకు ఏమేమి చెప్పి ఉన్నాం, చెప్పినటువంటి వాగ్దానాల్లో ఎన్ని మనం నిర్వర్తించినాం, ఇంకా మీకు చేసేటువంటి ఇవేమేమి ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా మీకు అందరు కూడా తెలుసు. ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్లో కప్పచెప్తే ఈరోజు 8 లక్షల కోట్లు అప్పులు చేసి మనకు అప్పులు ఇచ్చిండ్రు. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా తడబడకుండా మళ్ళా సంపద సృష్టించి మనకు చేపట్టినటువంటి మనకి ఇచ్చేటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మా మహిళా సోదరులకు ఆ రోజు ఆర్టీసీ బస్సులో యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సు చేపిస్తామని చెప్పినాం. అది కూడా ఇవ్వడం జరిగింది మొట్టమొదటి వాగ్దానంగా. మా సోదరులకు 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 500లకు సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల వరకు కరెంటు మాఫీ చేస్తామని చెప్పినాం. 200 యూనిట్ల వరకు మాఫీ కూడా చేయడం జరిగింది. ఈ రోజు రుణమాఫీ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలా. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. చెప్పి అది 10 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయినా మన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఒక సంవత్సరం లోపలనే రుణమాఫీ భారతదేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి సాహసానాన్ని 27 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం ఈరోజు మన తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 21,000 కోట్ల ఈ రోజు వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా రుణమాఫీ ఇంకా కొంతమందికి వచ్చేది ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు మన జిల్లాకి ఇప్పటికే 10 కోట్లు ఈ రోజు కూడా రుణమాఫీ కింద కొంచెం జమ అయిందని చెప్పి. అదే కాకుండా 902 crores ఈ రోజు దాదాపు ఒక 1000 కోట్లు ఈ రోజు రుణమాఫీ కింద మనకు జమ కావడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా రాని వారు ఇంకా కొంతమంది ఉన్నారు. వారికి అందరు కూడా రుణమాఫీ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా మీరు అందరు కూడా నన్ను ఆశీర్వదించారు. మీకు ఆ రోజు మేము చెప్పినాం ఖచ్చితంగా మీకు అందరికి రుణమాఫీ చేపిస్తామని చెప్పినాం. రుణమాఫీ చేపించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికి రుణమాఫీ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు, ఈ మహిళా సోదరుమణులు ఉన్నారు, మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మీకు పావుల వడ్డీ కానివ్వండి, మీకు 0% వడ్డీ కానివ్వండి, మహిళా గ్రూప్ స్ట్రెంథెన్ చేసేది. మళ్ళీ ఈ 10 సంవత్సరాల కాలంలో మహిళా గ్రూపులు అనేది సర్వనాశనం చేసారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆయన గౌరవ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళా మన మహిళా సోదరులను కోటీశ్వరం చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే మీకు శ్రీనిధి ద్వారా కానివ్వండి, మీకు బ్యాంకుల ద్వారా కానివ్వండి, ఈ రోజు మీకు కోరిన నిధులు ఎలా మహిళల్ని కోటీశ్వరం చేయాలని ఒక లక్ష్యంతో మీకు అడిగిన నిధులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. ఇదే కాకుండా సోదరులారా మీకు అందరు కూడా తెలుసు, రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఎకరా ఒక్కటికి రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అది ఎప్పుడు ఎందుకోసం లేట్ అవుతుందంటే మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాలా. కొంతమందికి ఫామ్ హౌస్లు 1000 ఎకరాలు ఉన్న కూడా ఫామ్ హౌస్ రైతు భరోసా ఇవ్వాలన్నా, 100 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలన్నా, 10 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలన్నా అని చెప్పి దాని మీద అసెంబ్లీలో ఇంతకు ముందు దాని మీద పెద్ద డిస్కషన్ అయింది. మేధావులు దాని మీద విమర్శించారు. మేధావుల ఇంటెలెక్చువల్స్ దాని మీద తప్పని చెప్పిండ్రు. అందుకే మనము అసెంబ్లీ నుంచి క్యాబినెట్ ఒక సబ్ కమిటీ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఎకరాల వరకు మనము రైతు భరోసా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఆ సబ్ కమిటీ కూడా రేపు 9 తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో దానిపైన డిస్కషన్ చేసి ఎంత ఇవ్వాలనో అన్ని ప్రతిపక్షాల సహా అందరినీ కూడా చర్చించి వారు చెప్పిన విధంగా రైతు భరోసా తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఎకరకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు
ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. అదే కాక మీకు అందరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం. గతంలో ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనే ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే మీకు అంతా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మళ్ళీ మీరు తెలుసు కష్టపడి తెచ్చుకున్నాం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ని. మనము తప్పకుండా ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇండ్లు కూడా అవన్నీ కూడా ఇందిరమ్మ కమిటీలు ఇప్పటికే వేసుకోవడం జరిగింది. తప్పకుండా ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు అందరు కూడా దీని ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాకుండా చాలా మంది ఇప్పుడు వస్తుంటే కూడా నాకు తెల్ల రేషన్ కార్డు లేదు, నా కొడుకు అలాగే అయిండు, నా కొడుకు అలాగే 5 ఏళ్ళు అవుతున్నది, నాకు ఇప్పటికీ తెల్ల రేషన్ కార్డు లేదని చెప్పి ఇప్పటికే మా మహిళా సోదరుమణులు 5-6 మంది అడిగారు. ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా గతంలో ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళా మీ ఆశీర్వాదం వల్ల మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాము. ఖచ్చితంగా మీకు అందరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని మీకు అందరు కూడా తెల్ల రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పి ఒక తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలా, గత 10 సంవత్సరాలు ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మీ అందరి ఆశీర్వాదంతో ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 54,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇదంతా కూడా మీరు గుర్తుంచుకోవాలా. 10 సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఒక్కసారి వాళ్ళు చర్చకు వస్తే కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మనము 54,000 ఉద్యోగాలు ఇచ్చినామనే విధాన్ని ఎక్కడికైనా దాన్ని నిరూపించుకోవడానికి కూడా రేపు అసెంబ్లీలో కూడా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. అదే కాకుండా ఈరోజు ఒక డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే కూడా దాన్ని ఎంతో ఇబ్బంది పెట్టి ఆ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ కాకూడదని చెప్పి ఒక దురుద్దేశంతో ఎన్ని కుయుక్తులు పల్లినా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని సక్సెస్ఫుల్ గా ఇలా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి 11,000 మంది టీచర్లని రిక్రూట్ చేసి మన గూడాలకు, మన పిల్లలకు, మన తండాలకు, మన నిరుపేద కుటుంబాలకు చదువు చెప్పడానికి పంపించడం జరిగింది. వాళ్ళు ఎన్నో బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు పండినరు. వీళ్ళు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మన పేద పిల్లలకు చదువుకుంటారు, మా ఎంబడి తిరిగే వాళ్ళు లేరు, పేద పిల్లలు చదవద్దని వండి వైఖరితోని వాళ్ళు ఎక్కడ కూడా అన్ని కూడా ఇష్టం లేని పనులన్నీ చేసి ఏ మంచి పని అవుతుంటే కూడా దాన్ని కాళ్ళ కట్టెలు పెట్టే పని చేస్తా ఉన్నారు. దీనికి అందరూ కూడా మనమందరం కూడా ఎక్కడిదక్కడ నిర్ధారించి వాళ్ళని తగిన బుద్ధి కూడా బీఆర్ఎస్ వాళ్లకు తగిన బుద్ధి చెప్పడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మేము మీకు ఆ రోజు చెప్పినాం, తాండూరుని ఖచ్చితంగా దిశని మారుస్తామని చెప్పినాం. ఆ రోజు ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా మమ్మల్ని అడిగారు, అరే తాండూరుకి మాకు పిల్లని ఇవ్వాలంటే ఇవ్వట్లేదు, తాండూరుకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే రోడ్డు బాగలేదు, మాకు పిల్లల్ని కూడా ఇస్తలేరు, ఇంత అధ్వానంగా ఉందని చెప్పిండ్రు. నేను చెప్పినా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి, ఖచ్చితంగా తాండూరుని దిశ ఖచ్చితంగా నేను మారుస్తాను చెప్పిన. నేను ఈ సంవత్సర కాలంలో దాదాపు రోడ్లకే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక 400 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు రోడ్లు తీసుకురావడం జరిగింది. ఆర్ఎన్బి కానివ్వండి, పంచాయత్ రాజ్య కానివ్వండి, ఈ రోజు మున్సిపల్ కానివ్వండి, ఇరిగేషన్లు కానివ్వండి, ఈ రోజు దాదాపు 400 కోట్ల పైన ఈ రోజు తీసుకురావడం జరిగింది. ఆ రోజు చెప్పినాం ఒక నాణ్యమైనటువంటి స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇస్తాం తాండూరుకు అని చెప్పినాం. ఏది కార్పొరేట్ వైద్యం బీద బడుగు బలైన వర్గాల పిల్లలకు కూడా ఒక కార్పొరేట్ స్కూల్స్ పెట్టించి తప్పకుండా కార్పొరేట్ స్కూల్లో చదివించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. అందుకే మన ముఖ్యమంత్రి గారు మన తాండూరు నియోజకవర్గానికి కూడా దాదాపు ఒక 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన నియోజకవర్గానికి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారానే శిలాఫలకం వేసి మన పిల్లలకు కూడా బీద బడుగు బలైన వర్గాల పిల్లలని కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా మన పిల్లలను చదివే విధంగా ప్రణాళిక చేస్తా ఉన్నాం. అది అతి త్వరలోనే స్టార్ట్ చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను సోదరులారా.